ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి శుక్రుడు ఎంత బాగా యోగిస్తాడు అనేది ఒకసారి మనం గ్రహిద్దాం. ఇక శుక్రుడు చూసినట్టయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ గా అయితే కనుక శుక్రుడు మేషరాశి నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచరిస్తూ ఉన్నారు. శుక్రుడితో పాటు వెనకంజులను వస్తున్నారు రవి భగవానుడు కూడా సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మేషరాశి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ మాసం మే మాసం 2025 సంవత్సరంలో శుక్రమోర్జమి అని ఏర్పడుతూ ఉంది. ఈ శుక్రమోర్జమి మనకి మే మాసం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మరొక విషయం ఏంటంటే కనుక ఈ శుక్రుడు ధనుసు రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు పెడతారో మనకి చూస్తే పెళ్లి అవుతుంది. ఇది కూడా అతి బలవంతం మీద లవ్ మ్యారేజ్ అవుతుంది. ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్య మాట వినకపోవటం, భర్త మాట వినకపోవటం, కుటుంబ సభ్యులు గొడవలు రావటం, ఏకాభిప్రాయాలు తీసుకోవటం, అందులోనూ స్ట్రెస్ అవటం, సూక్ష్మంగా ఆలోచించుకోవటం, వ్యాపారం చేత నష్టం రావటం, జాబులో గ్రోతింగ్ సరిగా లేకపోవటం, ఆరోగ్యం సహరించకపోవటం, ఎసిడిటీ, ఒబెసిటీ, అలానే బ్యాక్ పెయిన్, షుగర్ పెయిన్, లివర్ పెయిన్, స్టమక్ రిలేటెడ్ సమస్యలు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు, ఇవన్నీ కూడా శుక్రుడు మీ దాంట్లో నీచంగా ఉంటే వస్తాయి. శుక్రుడు సంబంధించిన దానం మీరు చేయకపోతే వస్తాయి. ఎందుకంటే ధనుసు రాశి వారికి శుక్రుడు 11వ స్థానం అధిపతి. కాబట్టి మీ అందరికీ కూడా నష్టం, వ్యాపారంలో నష్టం, ఏ పని చేద్దాం ముందుకెళ్ళలేకపోవడం, దీంతో పాటు మూలిగేతం తాడిగబడ్డట్టుగా ఎవరైనా బంధుమిత్రుల్లో మీ యొక్క ఆలోచనకు కావచ్చు, మీ యొక్క చైతన్యానికి కావచ్చు, మీ యొక్క మంచి గుణానికి తనానికి కావచ్చు, మిమ్మల్ని తట్టుకోలేక మేమే చేయించేటువంటి చెడు క్రియలు, హిప్నోటిజం, అష్టదిబంధన, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించి మిమ్మల్ని ఆ ఊపిలో తిట్టేస్తే మీరు మైండ్ పరంగా ఎదగలేరు, జాబ్ పరంగా ఎదగలేరు, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి మిమ్మల్ని అష్టదిబ్బంది చేస్తే కూడా శుక్రుడు ఇంకా మిమ్మల్ని ఒత్తుతూ ఉంటాడు. కాబట్టి మరొకటి గోచార ప్రకారంగా శుక్రుడు మీకు స్వస్థానంలో కానీ 2, 4, 6 స్థానంలో ఉన్నప్పుడైతే వారికి కనుక గురువు లేదా కేతువు లేదా రాహువు శుభదృష్టి ఉన్నట్టయితే కనుక, బుధుడైనా సరే మీకు శుభదృష్టి ఉన్నట్టయితే కనుక మంచి సానుకూలపడే వాతావరణం ఉండేసి ఒకటే భార్య ఒకరే భర్త ఉండేలా ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా ఇబ్బంది లేకుండా ఉండేలాగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా కాదు ఇలా కాదు అంటారా, శుక్రుడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేలాగా కనిపిస్తున్నాడు. పాత విషయాలు, గొడవలు, భార్య నుంచి విడిపోవటం, భర్త నుంచి విడిపోవటం, కోర్టు విషయాల వరకు వెళ్ళడం, కోర్టు మెట్లు ఎక్కడం, నష్టపోవడం, వ్యాపారం నష్టం రావడం, వృద్ధి లేకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, పిల్లలు పుట్టిన మాట వినకపోవడం, మాట విన్న అంగవైకల్యం ఉండడం, ఏదో రకమైన సమస్యలు, ఇల్లుకు సాధించలేకపోవడం, వ్యాపారంలో వృద్ధి లేకపోవడం, ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యలకి పరిష్కారం దొరకదండి. ఇక దీంతో పాటు మీకు చేయించడం చెడు క్రియలు, ఇవన్నీ కూడా మీరు తెలివిగలవాడు, నాలెడ్జ్ పర్సన్స్ ఎన్నో రకాలుగా సాధిస్తారు, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఎంతో మంది సలహాలు ఇవ్వగలుగుతారు. కానీ మీరు మాత్రం ముందుకు వెళ్ళలేరు. అష్టదిబ్బంది కాళ్ళు కట్టేసినట్టే ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా శుక్రుడు నీచలో ఉంటే కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఏదైనా శుక్రుడిని బలవంతంగా సరే ఒడి చేర్చుకోవాలి. అది దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, స్నానాలు, హోమాలు, జపాలు వలన కావచ్చు, లేదా స్టోన్స్ వల్ల కావచ్చు, రుద్రాక్ష వల్ల కావచ్చు. ఒకటైతే ఉంటుంది, అదేంటంటే స్టోన్, శుక్రుడికి సంబంధించిన డైమండ్. కాబట్టి మీరు అందరు కూడా మీది డైమండ్ మీకు పడదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఉన్న రాశి ఏంటంటే ధనుసు రాశి డైమండ్ ఆపోజిట్ సైడ్ 11లో నష్టపోతారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే పింక్ డైమండ్ తీసుకోవాలి. పింక్ డైమండ్ దేనికి పనిచేస్తుంది? మీకు రవి భగవానుడు ఉంటాడు, రవి భగవానుడు మీకు మంచి చేస్తారు. పింక్ రవికి, డైమండ్ శుక్రుడికి, వీరిద్దరికి కనుక మీరు బలం ఉంది అంటే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థానానికి ముందుకు వెళ్ళొచ్చు. బ్లడ్ రిలేటెడ్ సమస్యలు, ముక్కు నుంచి కాలే బ్లడ్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, సైనస్ కావచ్చు, లేదంటే కనుక వన్ సైడ్ హెడేక్ కావచ్చు, ఇంకా ఏదైనా ఇతర సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా కొంతమేర మీకు ఉపశమనం కల్పించేలాగా ఉండాలి అంటే కనుక పింక్ డైమండ్ ఇది వచ్చేసి చూపుడు వేలికైనా పెట్టుకోవచ్చు. ఒక 9 సెంట్లు, 16 సెంట్లు, 18 సెంట్లు, 24 సెంట్లు తీసుకోవచ్చు. ఇది చూపుడు వేలికి లేదా చెవు పోగులుగా పెట్టుకోవచ్చు, లేదా ఉంగరం వేలికైనా సరే ప్యూర్ వెండి లేదా గోల్డ్ లో చేయించి
పంచలోహాలు చేయించినా సరే మీరు ధరించుకోవచ్చు, లాకెట్లా చేయించుకుని మెడలోనే వేసుకోవచ్చు. పింక్ డైమండ్ ఇది ధనుసు రాశిలో పుట్టి ఉంటే చాలు, ఏ నక్షత్రం వారికైనా సరే ఇది సరిపోతుంది. ఎలాగా? జ్యేష్ఠ, మూల, పురోషుడ ఈ 3 నక్షత్రాలు పుట్టిన ఎవరికైనా సరే ఈ పింక్ డైమండ్ అనేది ధరించుకోవాలి. ఇకపోతే పరిహారాల విషయం వచ్చినప్పుడైతే కనుక చెప్తాను. ఇక మీరు ముందుకు వెళ్ళాలి, ఏదైనా వ్యాపారం చేయాలంటే కనుక బ్యాంకింగ్ రంగంలో ప్రయత్నం చేయండి, నిరుద్యోగులైతే ఉద్యోగం వస్తుంది. అలానే ఇంకా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా, ఎవరితో మీదకి తెప్పించుకోకుండా, ఫైనాన్స్ విషయంలో ఎవరికి డబ్బులు ఇవ్వకుండా చూసుకోండి. అన్ని రకాలుగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక ఈ పరిహారం చేసుకున్నట్టే కనుక ఇంకా ముందుకెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది ఎక్కువగా, కాబట్టి ప్రయత్నం చేయండి. శుక్రుడికి సంబంధించినటువంటి ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. కొంతమేరైనా ఉపశమనం దొరుకుతుంది. ఆ దాంట్లో ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఏముంటాయా? 2 కూడా పరిహారాలు ఉంటాయి. అవి ఏంటంటే స్ఫటికమాల ఉంటుంది. ఈ స్ఫటికమాల తీసుకొని, అంటే డైమండ్ మాల తీసుకోలేం కదా, అందుకని స్ఫటికమాల. ఈ స్ఫటికమాల తీసుకొని 1600 సార్లు ప్రతిరోజు కూడా, ప్రతినిత్యం కూడా శుక్రుడు సంబంధించినటువంటి జపం చేసుకోవాలి. మంచం మీద కూర్చొని చేయకూడదండి, పేటేసుకుని కూర్చొని చేసుకోవాలి. అది గోధుమ కలర్ కానీ, అలానే బంగారం ఛాయలో ఉన్నటువంటి వస్త్రాన్ని కింద పరుచుకొని దానిపైన కూర్చొని మీరు జపం చేసుకోవాలి. 1600 సార్లు చేయలేమండి అంటారా? 166 సార్లు చేయండి ప్రతినిత్యం కూడా, లేదా 16 మాలలు చేయండి, లేదా 9 మాలలు చేయండి. ఈ 9 మాలలు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేయాల్సిందే, జపం చేసుకుంటూ ఉండాలి. ఓం నమో శుక్ర ఈశ్వరాయ నమః లేదా శుక్రాయ నమః అనేటువంటి బీజ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటూ చాలా మంచిది. ఈ పారాయణం చేసేటప్పుడు చిరంజి కానీ, లేదా కాజు, క్యాషునట్ ఉంటాయి కదా, కాజు అంటారు. ఈ కాజు గుళ్ళు తీసుకోండి, జీడిపప్పు గుళ్ళు తీసుకొని జపం చేసుకోండి. 16 గుళ్ళు పెట్టుకోండి, 16 జీడిపప్పులు పెట్టుకొని జపం చేసుకొని వాటిపైన ఒక 9 సార్లు ఊది తినడమా, ఎదుటి వారికి ప్రసాద రూపంగా పెట్టడమా లేకపోతే చేయవచ్చు. అలానే మీకు పాలలో కుంకుమ పువ్వు, తేనె వేసి దీంట్లో తమలపాకులు మిక్సీ పట్టి ఆ ఒక పేస్ట్ ని దాంట్లో వేసి, అలానే తులసి ఆకులు వేసి, అలానే ఇంకా దాంట్లో ఈ యొక్క పన్నీరు వేసి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. లేదా నవగ్రహాల్లో శుక్ర గ్రహం ఉంటుంది, ఆ శుక్ర గ్రహానికి అభిషేకం చేయండి. ఇంకోటి ఈ పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. ఏమిటంటే గనక మీకు నచ్చినటువంటి సెంట్ గాని, అత్తర్ గాని, పర్ఫ్యూమ్ గాని ఉంటాయి. ఇందులో ఏదైనా మీకు నచ్చినటువంటి ఫ్లేవర్ తీసుకొని శుక్రుడు మీకు యోగించాలి అంటే గనక మీరు వేసుకున్నటువంటి వస్త్రాల పైన అది కొంచెము అప్లై చేసుకోండి, లేదా స్ప్రే కొట్టుకోండి. అప్పుడు మీకు శుక్రుడు మీతోనే ఉంటారు, శుక్రుడు మీతో వస్తూ ఉంటారు. ఇకపోతే ఏదైనా అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టండి. అంటే గోధుమ ఛాయలో ఉన్నటువంటి కలర్తో ఉన్నటువంటి ఏదైనా వస్త్రం తీసుకొని దానిలో జాజికాయలు 2, పసుపు కొమ్ములు 2, అలానే కరక్కాయలు 2, ఒక్కలు 2, తమలపాకులు 2, ఒక 56 రూపాయల డబ్బులు, ఒక కొబ్బరికాయ, అలానే మీకు కుంకుమ పువ్వు కొంచెం 10 గ్రాములు, కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ వేసి ముడుపు కట్టండి. ఈ ముడుపుని ఎక్కడైనా గ్రామ దేవతల ఆలయంలో కానీ, లేదా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయంలో కానీ ఈ ముడుపుని సమర్పించండి. అలానే ఏదైనా అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే ఇస్కాన్ టెంపుల్లో అటుకులతో కూడినటువంటి తేనె వేసి, అటుకులతో కూడినటువంటి పాలని నైవేద్యంగా సమర్పించేసి శుక్రుడికి సంబంధించిన దోషాలన్నీ కూడా పటాపంచలేకపోవాలి అని కొలుచుకోండి. ఇకపోతే మీరు ఎఫ్ఐఆర్ చేయగలిగితే, పెట్టుకోగలిగితే కనుక పింక్ కు సంబంధించినటువంటి డైమండ్, పింక్ కు సంబంధించినటువంటి ముత్యం పెట్టుకోవచ్చు. ఇది ప్రతి రాశి వారు కూడా పెట్టుకునే యోచన అయితే కనబడుతుంది. ఇంకా దీనికి మించి శుక్ర గ్రహాల గురించి తెలుసుకోవాలన్నా, శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, మీ యొక్క జాతకంలో ఏ స్థానంలో శుక్రుడు ఉండడం వలన కలత్ర దోషం ఉంటుంది, శుక్రుడు ఏ గ్రహంతో కలవడం వలన కలత్ర దోషం ఉంటుంది, ఇవి పోవాలంటే ఈ చిన్నబడి పరిహారం సరిపోతాయా, లేదా ఇంకా ఏమైనా చేయాలనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా మీరు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది.
మీరు సమీపంలో ఉన్న గురువు గారిని కలవచ్చు. అప్పుడు మీకున్నటువంటి సమస్యకు పరిష్కారం కనబడుతోంది. మరొకటి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉంటే. కాబట్టి శుక్రుడు నీచులున్నా ఉచ్చంలో కూడా ఈ నరదిష్టి నరఘోష ఎక్కువ కనిపిస్తుంది శుక్రుడి వల్ల. కాబట్టి ఆ శుక్రుడి వల్ల నరదిష్టి నరఘోష పోవాలి అంటే కనుక ప్రతినిత్యం కూడా నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు తీసుకోండి, ఒక 11. అలానే గురి గింజలు ఏ కాలంలో ఉన్నప్పటికీ పర్లేదు ఒక 6 తీసుకోండి. అలానే జీడి గింజలు ఒక 5 తీసుకోండి. ఇవన్నీ కూడా నల్లని వస్త్రంలో ముడి వేసుకొని తల చుట్టూ దిష్టి తీసుకొని పడవేయాలి. అదే కనుక ముడుగా కట్టి ఇంటి సింహద్వారాన్ని కట్టుకుంటే కూడా మీ ఇంటికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఇవే కాకుండా దెయ్యాలు, ఆత్మలు, భూతలు కూడా కాకుండా ఇంకా చేతబడి లాంటివి కూడా మీ ఇంటికి రావు, జరగవు. ఇంట్లో అందరు కూడా అన్యోన్యతగా ఉంటారు. ఇక ఈ శుక్రుడికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఇక జాతకంలో శుక్రుడు నీచంలో ఉన్నారంటే కలత్ర దోషం. ఆ కలత్ర దోషం ఉందంటే కనుక భార్య, భర్తలు, పిల్లలు అందరూ దూరమైపోతూ ఉంటారు. ఏకాభిప్రాయం ఉండదు ఎవరికి కూడా. ఎవరికి వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. స్ట్రెస్, ఆరోగ్యం పడిపోతుంది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీ అందరు కూడా ఏదైనా సముద్రం కానీ, నది కానీ, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం లాంటి సమీపంలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి మీ యొక్క కట్టు బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వడిచేసి మీరు స్నానం ఆచరించి వచ్చేయాలి. ఎక్కడైనా అమ్మవారి కానీ స్వామివారి కానీ ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ప్రతినిత్యం అది కుంకుమను పెట్టుకోండి. ఎక్కడైనా దానం ఇవ్వాలి అంటే కనుక మీరు శుక్రుడు సంబంధించినవి తెల్ల బఠానీలు, అలానే బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి శనగలు, లేదు అంటే కనుక క్యాషినట్, కాజు, జీడిపప్పు అంటారు, అవి మీరు దానం ఇవ్వచ్చు. కలత్ర దోషానికి జీడిపప్పు దానము శ్రేష్టత. మేడి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మంచి పనికి వస్తుంది. రావి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మీకు ఎన్నో రకాల సాగులు పడతాయి. మునగ చెట్టు పొలాల్లో వేసుకోండి, రోడ్డు పక్కన నాటండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, చాలా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడికి సంబంధించిన దోషాలన్నీ ఇలా పడవలసిపోతాయి. కాబట్టి వీటిలో ఏ చిన్న పరిహారం చేసుకున్నా కూడా మీరు అదృష్టవంతులు అవ్వలేకపోయినా ఉపసర్గత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.